అందరికీ నమస్కారం. నేను నిన్ను ప్రేమించే వరకు తెలియలేదు, నాలో ఉన్న లోపాలని నేను సంస్కరించుకోగలనని. ఒక అందమైన, అర్థవంతమైన ప్రేమ కథ చెప్పుకుందామా? ప్రేమ కథ అన్నాను, అర్థవంతమైన అనే పదం వాడాను. ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఈ కథ విన్నాక ఈ పదప్రయోగం ఎందుకు చేశానో మీకే అర్థమవుతుంది. అయితే ఇది విన్నాక ఎవరో మన చెంప మీద చిన్నగా చర్చ చెప్పినట్లు ఆలోచన మొదలవుతుంది. అది అక్కడితో ఆగిపోకుండా ఆచరణగా మారితే సమాజం ఎంతో బాగుంటుంది. సమాజం పట్ల బాధ్యతతో, ఆరోగ్యకరమైన స్వార్థంతో నా ఈ చిన్న ప్రయత్నం. ఇక కథలోకి వెళితే, అప్పుడప్పుడే అపార్ట్మెంట్ కల్చర్ మొదలైన రోజులవి. ఆ అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లు ఒకేలా ఉంటాయి. అలాంటి ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ మీద నడుచుకుంటూ గంగాధరం అనే వ్యక్తి వెళ్తున్నాడు. అతనికి వయలిన్ ధ్వని వినిపించింది. అతడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వయలిన్ ధ్వని అని చుట్టూ చూశాడు. తన పక్కనే ఉన్న ఒక ఇంట్లోంచి వయలిన్ శబ్దం వినిపించింది. ఈ ఇంట్లో వయలిన్ వాయించేది ఎవరు? తలుపు తడితే నవ్వుతూ విజయలక్ష్మి కనిపించింది. వయలిన్ వాయిస్తున్నది తనే. ఆ వేళే బజారుకు వెళ్ళి దానిని కొనుక్కొచ్చి చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేస్తోంది. గాడి తప్పిన స్వరాలకి గాడిన పడేసే ప్రయత్నం చేస్తోంది. గంగాధరానికి ఇది ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇటీవలే ఆమె భర్త చనిపోయాడు. ఎక్కడెక్కడో స్థిరపడిన ఆమె పిల్లలు వచ్చి తండ్రికి కర్మాంతరాలు చేసి అమ్మని తన వెంట తీసుకువెళ్దామంటే ఆమె రానని మొరాయించేసరికి ఇక వెళ్ళిపోయారు. ఇలాంటి టైంలో పిల్లల దగ్గర ఉండటమే ఎవరికైనా మంచిది కదా. కానీ ఈమె మాత్రం ఇంట్లో ఉండి హాయిగా సంగీతం నేర్చుకుంటోంది. ఒంటరి బ్రతుకు, దిగులుగా బ్రతుకుతుందేమో అనుకుంటే ఆ ఛాయలేవి లేకుండా కనిపిస్తుంది. కానీ గంగాధరాన్ని చూస్తే మాత్రం ఎవరైనా ఇట్లే చెప్పగలరు, ఇతడో ఒంటరి మనిషి అని. ఎందుకంటే అతడి భార్య కూడా కొద్ది కాలం క్రితమే మరణించింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడి ఆవిడ మరణించడం జరిగింది. భార్య పోతే గాని గంగాధరానికి తెలియలేదు తాను ఎంతగా ఆమె మీద ఆధారపడి బ్రతికాడో. కానీ ఏం చేయగలడు? భార్య పోయాక అతనికి మంచి తిండి లేదు, అమర్చిపెట్టే బట్టలు లేవు, శుభ్రమైన ఇంటి వాతావరణము లేదు. అంతా చిందరవందర, కచడాపచడ. అన్నింటికీ మించి మాట్లాడే తోడే లేదు. గంగాధరం విజయలక్ష్మిలది పక్కపక్కనే ఉన్న ఒకే రకం ఫ్లాట్లు. ఇంట్లో జరిగిన విషాదాలు ఒకే రకంవే. కానీ ఇరువురి వైఖరిలోనూ ఎంత తేడా! అదే మాట ఒకరోజు విజయలక్ష్మితో అన్నాడు గంగాధరం. ఆమె నవ్వింది. భర్త పట్ల ప్రేమ ఉండడం, గౌరవం ఉండడం, అతడు పోతే దుఃఖపడటం ఎంత వాస్తవమో, భర్త పోయాక స్త్రీకి ఆర్థిక ఇబ్బందులంటూ లేకపోతే కనుక ఆమె కొద్దో గొప్పో రిలాక్స్ కావడం కూడా అంతే వాస్తవం. ఇన్నాళ్ళు భర్త అలవాట్లను గమనిస్తూ, భర్త ఆలోచనలను మన్నిస్తూ, భర్తే తానే భర్తే బతికింది ఆమె. ఇప్పుడు భర్త పోయాక కనీసం కొత్త స్నేహితులతో మాట్లాడుతోంది. పాత అలవాట్లను నెమరవేసుకుంటోంది. తీరిగ్గా పుస్తకాలు చదువుకోగలుగుతోంది. ఇక వంట పని, ఇంటి పని అంటారా? భర్త పోయాక భార్యకు ఆ చాకిరీ తగ్గుతుందే కానీ కొత్త భారం ఏముంటుంది కనుక. కానీ గంగాధరం విషయం అలా లేదు. భార్య చనిపోవడంతో ఆమె చేయవలసిన చాకరీ అంతా అతడి నెత్తిన పడింది. ఆ చాకరీ అతడికి చేతకాక ఇల్లు అరణ్యంలా తయారైంది. సాయంత్రం అయితే చాలు అతడు ఆ ఇంట్లో ఉండలేక, ఒంటరితనం భరించలేక నరకం అనుభవిస్తున్నాడు. అందుకే అలా బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. అలాంటి నరకంలో ప్రస్తుతం విజయలక్ష్మితో స్నేహమే అతనికి ఊరట. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయము కొంతకాలం జరుగుతూ వెళ్ళిన తర్వాత అతనికి ఎంతో ఊరటగా అనిపించింది. అలా సంవత్సరం కాలం గడిచిపోయింది. ఇరుగు పొరుగు ఉంటున్నారు కనుక ఇద్దరి మధ్యన స్నేహము పెరిగింది, అభిమానము పెరిగింది. ఆమెతో దాదాపు అతడు ప్రేమలో పడిపోయాడు. ఒకరోజు గట్టిగా నిర్ణయించుకొని ధైర్యం చేసి ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది, నవ్వింది, పడి నవ్వింది. ఆఖరున నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. తోడు కోసం అన్నాడు. తోడంటే అతడి ఉద్దేశం ఏమిటి? ఆమెకు ఆ ఉద్దేశం బాగా తెలుసు. మగవాడికి ఆడతోడు అంటే బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, వండి పెట్టడం, ఇవన్నీ చేసి పెట్టడమే తోడు. ఇన్నాళ్ళు అవి చేసి చేసి విసిగిపోయి
భర్త పోవడంతో ఆ పనుల నుంచి బయటపడింది. ఇప్పుడు తోడు అని అందమైన ముసుగులో మళ్ళీ ఆ రాద్ధాంతంలోకి పోదలుచుకోలేదు. ఆ మాటే అతడికి స్పష్టంగా చెప్పింది. గంగాధరం ఆలోచించాడు. చాలా ఆలోచించాడు. అమితంగా ఆలోచించాడు. స్త్రీ గౌరవించే, స్త్రీ కోరుకునే, స్త్రీ అభిమానించే మగతోడు ఎలా ఉండాలి? అతడికి సమాధానం దొరికింది. మరుసటి రోజు నుండి అతడు పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. అతడి పనులు అతడే చేసుకుంటున్నాడు. కింద మీద పడి, స్టూల్ ఎక్కి, బూజు దులిపి, నిచ్చెన ఎక్కి, అటక సర్ది, పని మనిషిని నానా హైరానా పెట్టి ఇల్లు మొత్తం సర్దుకున్నాడు. బట్టలు సర్దుకున్నాడు. అంతెందుకు, వేలు కాల్చుకోకుండానే వంట చేయడం కూడా నేర్చుకున్నాడు. అలా వంట చేయడం నేర్చుకున్న తరువాత ఒకరోజు విజయలక్ష్మిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. తానే స్వయంగా వండిన వంటలను ఆమెకు ఆతిథ్యంగా పెట్టాడు. ఆమె వచ్చింది. అతడి చేతి వంట తినింది. అతడిలోని మార్పును గమనించింది. తోడు అంటే ఉత్త మాటల అర్థం కాదు. తోడు అంటే బాధ్యతలో సగం, బరువులో సగం, బంధంలో సగం, సంతోషంలో సగం, కన్నీటిలో సగం. ఇది గ్రహించిన మగవాన్ని ఏ ఆడది మాత్రం వదులుకుంటుంది గనుక? విజయలక్ష్మి, 50 ఏళ్ళు పైబడిన విజయలక్ష్మి, భర్త పోయి ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి, గంగాధరాన్ని, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న గంగాధరాన్ని, మారిన మంచి మగవాడు గంగాధరాన్ని మరో నిమిషంలో ప్రేమించేసింది. అతడి ప్రేమను అంగీకరిస్తూ అతడి చేతి మీద ముద్దు పెట్టింది. వీరి జీవితంలో రెండవ ప్రయాణం ఎంతో అన్యోన్యంగా, మనోహరంగా ఉంటుందని ఆశిద్దాము. కథ మనోహరంగా ముగిసింది కదా. ఇప్పుడు అర్థమైందా అర్థవంతమైన ప్రేమ కథ అని ఎందుకన్నాను? మరేమో ప్రేమ కథ అన్నాను. ఏ యుక్త వయసులో ఉన్నవారి కథో చెబుతాను అనుకున్నారు కదూ? అనుకునే ఉంటారు. నిజం చెప్పాలంటే మన సమాజంలో గంగాధరం లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రక్కన భార్య లేకపోతే ఎంత దుర్భరంగా బ్రతుకుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. చాలామంది ఇలాంటి వారికి రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇందులో చూపిన సలహా అద్భుతంగా, బాధ్యతాపూరితంగా ఉంది. అలాగే విజయలక్ష్మి లాంటి వారు ఉన్నారు. ఇక్కడ విజయలక్ష్మి గారి ఆలోచన ధోరణి ఉన్నతమైనది. మనకు ఆమె స్వేచ్ఛకు, విచ్చలవిడితనానికి మధ్యన గల సన్నని తేడాని తన ప్రవర్తన ద్వారా తెలియజేసింది. ఇలాంటి స్త్రీలు ఎందరికో ఆదర్శమూర్తులు. గంగాధరం లాంటి వాళ్ళను ఆలోచనల ద్వారా ప్రేరేపించి సరైన పద్ధతిలో జీవించేలా, అసలైన తోడు అంటే అర్థమయ్యేలా చేశారు. భర్త అంటే భరించేవాడు కాదు, భార్య అంటే బానిస కాదు. ఇద్దరూ నువ్వా నేనా అని భేషజాలు లేకుండా ఒకరిలో ఒకరుగా, ఒకరితో ఒకరుగా వెరసి తోడు అనే మాటకు అర్థంలా ఉండాలి. విపరీతమైన సన్నివేశాలు, బరువైన పదప్రయోగాలు లేకుండా తేలికైన మాటలతో సున్నితంగా ఈ కథను సృష్టించిన వారు ఎవరా అనే ఆలోచన వచ్చిందంటే మరెవరో కాదు, రచయిత్రి ఓల్గా గారు. వీరి కథలు, నవలలు చదివినప్పుడు అందులోని పాత్రల మధ్య ప్రేమ క్రమంగా పెరగడాన్ని చూస్తాము. అలాగే వాటి సంస్కారం మనకు అబ్బుతున్నట్లు గుర్తిస్తాము. ఇంతకీ ఈ కథ పేరు చెప్పలేదు కదూ. కథ పేరు తోడు. మీరు తరచి చూస్తే మీ చుట్టూ ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమలు ఎన్నో కనిపిస్తాయి. మరి మళ్ళీ మరో కథలో, మరో ప్రపంచంలో కలుద్దాం. సెలవు. మీ సమాధానాల కోసం ఎదురు చూస్తూ మీ వేణు.